ఎంతో రుచిగా సూపర్ ఎమ్మీగా ఉండేటువంటి గోంగూర శనగల కూర రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. చాలా సింపుల్ గా కూడా అయిపోతుంది. దీన్ని మనం రకరకాలుగా సర్వ్ చేయొచ్చండి. లైక్ వైట్ రైస్ లో కలుపుకుని తినొచ్చు. అదే విధంగా చపాతీ, పుల్కా, రోటీ, నాన్ దేనితోటైనా సర్వ్ చేయొచ్చండి. చాలా ఎమ్మీగా ఉంటుంది. ముందు శనగలు మనం బాయిల్ చేసి పెట్టేసుకుంటే మిగతా ప్రాసెస్ చాలా ఈజీ అనమాట. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే బాణలు పెట్టేసుకున్నానండి. 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ మెంతులు, కొంచెం కరివేపాకు వేసుకుని కొంచెం అట్లా ఫ్రై అవనిస్తామండి. అలా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి తరుగు ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. దాన్ని విధంగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. ఒక పెద్ద ఆనియన్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇంకా దీంట్లో ఒక టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. అదే విధంగా ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. సాల్ట్ మాత్రం జాగ్రత్తగా చూసుకుని యాడ్ చేసుకోండి. ఆకుకూరలో సహజంగానే సాల్ట్ కంటెంట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పోపుతోటి చక్కగా వేగుతూ ఉంటాయి. ఉల్లిపాయ ముక్కలు మనకి 90% వరకు వేగిపోవాలండి. దోరగా వేగితేనే ఆ రుచి వస్తుంది అనమాట ఈ కర్రీకి. ఇప్పుడు బాయిల్ చేసుకున్నటువంటి శనగల్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాము. మనం దేశవాళీ శనగలతో చేసుకుంటే బాగుంటుందండి, కాబూలీ చెన్న కాకుండా. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ కారము, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ చక్కగా దీన్ని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటాం అనమాట. తర్వాత ఇక్కడ నేను ఒక 3 కట్టల గోంగూర తీసుకున్నానండి. దాన్ని చిన్న ముక్కలుగా తరుక్కున్నాను అనమాట. శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత యాడ్ చేసేసుకుంటున్నాను ఆకుల్ని ఈ విధంగా తరుక్కొని. ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ దీన్ని చక్కగా మగ్గనేస్తాము. ఇటు మగ్గిపోతుందండి, చాలా ఫాస్ట్ గా మగ్గిపోతుంది. మీ అందరికి తెలిసిందే కదా. ఆకుకూరలు మనం వేసినప్పుడు ఎక్కువగా కనిపిస్తాయి, కానీ మగ్గిన తర్వాత అసలు మనం వేసామా లేదా అనేది కూడా కనిపించదండి. అంత ఫాస్ట్ గా మగ్గిపోతుంది, మిక్స్ అయిపోతుంది అనమాట. ఇంకా మొత్తం అంతా కలుపుకుంటూ చక్కగా మగ్గించుకోవాలండి. మనము మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటాము. లిడ్ తో క్లోజ్ చేయకూడదు. లిడ్ తో క్లోజ్ చేస్తే ఏంటంటే మనకి వాటర్ కంటెంట్ వచ్చేస్తుంది. మనం మీడియం ఫ్లేమ్ లో లిడ్ పెట్టకుండా చక్కగా దీన్ని మగ్గించుకుంటాం అనమాట. ఒక 3-4 నిమిషాల్లో ఇది మగ్గిపోతుందండి. మనం వేసిన ఆయిల్ అంతా కూడా చక్కగా మనకి ఇట్లా సెపరేట్ అయిపోతుంది అనమాట. ఇంకా ఇండికేషన్ ఏంటంటే పర్ఫెక్ట్ గా కూర రెడీ అయిపోయిందని చెప్పేసి ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకుని కింద స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ డిష్ లోకి తీసేసుకుంటామండి. ఎంత యమ్మీగా ఉంటుందో కర్రీ అసలు నేను చెప్పడం కంటే మీరు ఒకసారి చేసుకుని ఆ రుచిని మీరు ఎంజాయ్ చేసినప్పుడే మీకు అర్థమవుతుంది. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ప్రతి లైక్ చాలా విలువైంది అనమాట. మీరు లైక్ చేయడం వల్ల ఇంకో 10 మందికి ఈ వీడియో షేర్ చేయబడుతుందండి. ఆ విధంగా నన్ను ప్రోత్సహిస్తారు అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ నేను చపాతీలు చేస్తున్నానండి. చపాతీలతో ఈ కర్రీని నంచుకుంటూ తింటూ ఉంటే అసలు అద్భుతంగా ఉంటుందండి. ఇంకా కావాల్సినన్ని చపాతీలు కూడా ఆల్మోస్ట్ రెడీ చేస్తానండి. అండ్ ఒక గ్లాస్ రైస్ కూడా పెట్టడం జరిగిందనమాట. ఇంక ఈ రోజు నేను ఈ శనగలు గోంగూర కర్రీని చపాతీ ప్లస్ వైట్ రైస్ తోటి సర్వ్ చేయడం జరిగిందండి. ఈ రెసిపీని తప్పనిసరిగా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా నచ్చుతుంది.